నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 1, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల తదియ. తదియ తిథి మార్చి 31, సోమవారం మధ్యాహ్నం 12:22 ఏప్రిల్ 1 మంగళవారం ఉదయం 9:54 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం భరణి. భరణి నక్షత్రం ఏప్రిల్ 1 మంగళవారం మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి మంగళవారం సాయంత్రం 4:31 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం విస్కుంభ ఉదయం 9:47 వరకు. తదుపరి ప్రీతి రేపు తెల్లవారుతనగా బుధవారం తెల్లవారితే 6:06 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం వణిజ సాయంత్రం 4:07 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితనగా బుధవారం తెల్లవారితే 2:35 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 2 గంటలండి, తెల్లవారితే 3:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:13 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:52 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి, ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:38 నుండి తెల్లవారితే 5:26 వరకు. అమృత గడియలు ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, యదువంశం నాశనం అవ్వాలని శపించిన స్త్రీ ఎవరు? ఆప్షన్ ఏ పాంచాలి, బి గాంధారి, సి కుంతి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే మీ పేరు మీ జిల్లా పేరు పెడితే అదే ప్రశ్నను యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, నిన్నటి ప్రశ్న, శకుని తప్ప మిగిలిన మేనమామలు చంపినవాడు ఎవరు? దీనికి జవాబు ఆప్షన్ బి దుర్యోధనుడండి. దీనికైతే జవాబు ఈషా గారు అయితే కరెక్ట్గా జవాబు చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఒడిస్సా రాష్ట్రం ఆవిర్భవించిన రోజండి. మరియు 1935వ సంవత్సరంలో ఇదే రోజు భారత రిజర్వ్ బ్యాంక్ అనేది స్థాపించబడింది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. మనకి మూడమే అయితే 28వ తారీఖు మార్చి 28 నుండే పోయిందండి. తర్వాత మంచి రోజులైతే వచ్చాయి. కాకపోతే అమావాస్య, ఉగాది మనకి ముహూర్తాలు లేవు. కానీ ఈ రోజు అయితే మంగళవారంతో కూడి ఉండడం వల్ల ముహూర్తాలు అయితే లేవండి. 2వ తారీఖు నుండి అయితే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. 3, 4 కూడా పెళ్ళిళ్ళకి కూడా ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.